అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అల్లు అర్జున్ నటించిన క్లాసిక్ చిత్రాలలో ఆర్య 2 ఒకటి. బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్యకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం 2009లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించింది. ఈ సినిమా వచ్చి 16 ఏళ్లు అవుతున్న సందర్భంగా మూవీని రీ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్, సుదర్శన్ థియేటర్ల వద్ద భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు మేకర్స్. పుష్ప టీది రూల్ విడుదల సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట కారణంగా మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం కావద్దని పోలీసులు ముందే థియేటర్ ముందు మోహరించినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తుంబాడ్ డైరెక్టర్ రాహు అనిల్ బార్వా శ్రద్ధా కపూర్తో లేడీ ఓరియంటెడ్ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇదొక హర్రర్ బ్యాక్డ్రాప్ స్టోరీ. హాలీవుడ్ హర్రర్ స్టోరీల రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికే కథ విని శ్రద్ధా కపూర్ ఓకే చెప్పినట్లు కూడా వినిపిస్తుంది. ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. బడ్జెట్ కూడా భారీగానే కేటాయిస్తున్నారట. శ్రద్ధా కపూర్ కెరీర్ లోనే ఇదే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నారట. శ్రద్ధా కపూర్ పారితోషికంగానే కోట్లు చెల్లిస్తున్నారట. శ్రద్ధా కపూర్ అందుకనే పారితోషికంతోనే 2 సినిమాలు నిర్మించొచ్చు అని అంటున్నారు. అంటే ఈ లెక్కన ఏ రేంజ్ లో సినిమా నిర్మిస్తున్నారో అంచనా వేయచ్చు. రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 చేస్తున్న సంగతి తెలిసిందే. అసలే మహేష్ ఖాళీ దొరికితే ఫ్యామిలీలతో వెకేషన్స్ కు వెళ్తూ ఉంటారు. రాజమౌళితో సినిమా అనగానే వామ్మో ఆయనతో సినిమా చేస్తే తమ హీరో పరిస్థితి ఏంటని మహేష్ ఫ్యాన్స్ అంతా అనుకున్నారు. సినిమా మొదలవగానే మహేష్ అన్ని ట్రిప్స్ కు బ్రేక్ వేస్తూ రాజమౌళి మహేష్ పాస్పోర్ట్ ను తీసుకుని తన దగ్గర పెట్టేసుకున్నాడు. దీంతో చేసేదేం లేక మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ తో బిజీ అయిపోయాడు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన 2 షెడ్యూల్స్ షూటింగ్ కూడా అయిపోయింది. ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ రావడంతో మహేష్ బాబుకు రాజమౌళి కాస్త స్వేచ్ఛనిచ్చినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ బ్రేక్ లో మహేష్ బాబు కూతురు సితారాతో కలిసి వెకేషన్ కు వెళ్తున్నట్టు కనిపిస్తోంది. తన పాస్పోర్ట్ తన దగ్గరకు వచ్చేస్తుందని చూపిస్తూ మహేష్ బాబు ఎయిర్పోర్ట్ లో ఫోటోగ్రాఫర్లకు చూపిస్తూ చాలా జాలీ మూడ్ లో కనిపించాడు. మహేష్ కొడుకు గౌతమ్ చదువుల కోసం విదేశాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. చూస్తుంటే మహేష్ తన ఫ్యామిలీతో కలిసి గౌతమ్ దగ్గరికి వెళ్తున్నట్లు అనిపిస్తోంది. అయితే మహేష్ ఎన్ని రోజులు ఈ వెకేషన్ లో ఉంటాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎంత వెకేషన్ లో ఉన్నా తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సిందే అనే రూల్ పెట్టకుండా అయితే రాజమౌళి మహేష్ ను వదిలి ఉండరు. జక్కన్న నెక్స్ట్ షెడ్యూల్ కు రంగా సిద్ధం చేసేలోపు మహేష్ తన వెకేషన్ ను పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తాడని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఒక ప్రభంజనం. ఆయనకి దేశవ్యాప్తంగానే కాదు విదేశాలలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సినిమాలు తగ్గించి రాజకీయాల్లోకి వచ్చినా కూడా పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఏపీ డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్కి దక్కడంతో తమ అభిమానుల ఆనందం అంతా ఇంత కాదు. అయితే ఈ పదవి దక్కించుకున్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎవరికి ఏ సాయం వచ్చినా కూడా తానున్నాననే భరోసా ఇస్తున్నాడు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ని ఒక్కసారైనా కలవాలని, వీలుంటే అతనితో కలిసి సెల్ఫీ దిగాలని ఎంతో మంది అభిమానులు కలలు కంటారు. పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. పవన్ బర్త్డే సందర్భంగా అన్నదానాలు, రక్తదానాలు, పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని రక్తంతో తన అభిమాన నటుడి ఫోటో గీయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్ రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీశాడు. రాజమండ్రి జైల్ రోడ్లో శుక్రవారం జరిగిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమానికి పవన్ వస్తారని అందరూ భావించారు. అయితే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామ, ఎమ్మెల్యే ఆదిరెడ్డికి ఆ ఫోటోని అందజేశారు. తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని, ఆయన జన్మదినం సందర్భంగా రక్తదానం చేసినప్పుడు కొంత రక్తంతో ఈ చిత్రాన్ని వేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ చూసిన వాళ్ళందరూ పవన్ అభిమానిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన హరిహర వీరమల్లు చిత్రంతో త్వరలో పలకరించబోతున్నాడు. ఆ తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించనున్నాడు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ డెవలప్మెంట్ ప్లాన్ను నిలిపివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. హైదరాబాద్కు ఆక్సిజన్ అందిస్తున్న 400 ఎకరాల అడవిలో ఎన్నో వన్యప్రాణులున్నాయని, వేలాది చెట్లను కొట్టి వాటికి గూడు లేకుండా చేయొద్దని ఎక్స్ వేదికగా జాన్ అబ్రహం అభ్యర్థించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నగరానికి ఆక్సిజన్ ఆకుపచ్చని అటవీ, దశాబ్దాలుగా అనేక రకాల రక్షిత వన్యప్రాణులకు నివాసంగా పనిచేస్తున్న కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల చెట్ల అడవులను నరికివేసే ప్రణాళికను రద్దు చేయాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. చెట్లను నరికివేయడం వల్ల వన్యప్రాణులకు ఇల్లు లేకుండా పోతుంది. మనిషి వన్యప్రాణుల సంరక్షణ తీవ్రమవుతుంది. దయచేసి దీన్ని ఆపండి అని నటుడు ఎక్స్లో చేతులు జోడించి ఎమోజీతో పోస్ట్ చేశారు. నేషనల్ క్రష్ రష్మిక మందన పుట్టినరోజు. ఇండస్ట్రీలో తనదైన స్టైల్తో, ఎనర్జీతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు 29వ వసంతంలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే రష్మిక ఈసారి కూడా తన బర్త్డే అనౌన్స్మెంట్ను ఫుల్ జోష్తో చేసింది. పుట్టినరోజు నెల వచ్చేస్తుంది, ఎంతో హ్యాపీగా పెరుగుతున్న ఈసారి కూడా హ్యాపీగా హెల్తీగా ఉండగలిగాను అంటూ రష్మిక పోస్ట్ చేయడం ఫ్యాన్స్ను తెగ ఖుషి చేస్తుంది. తన బర్త్డే ముందు హాలిడే ట్రిప్ కూడా ప్లాన్ చేసింది రష్మిక. ఒమన్లోని సలాలా అనే ప్రాంతానికి వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ శాండ్ స్మైల్ తో పాటు మంచి ఫుడ్ ను కూడా ఆస్వాదించింది. తన ఇన్స్టాగ్రామ్ లో అద్భుతమైన భోజనం ప్లస్ ఫుల్ హ్యాపీ టమ్మీ ఈక్వల్ టు కోపంగా ఉన్న ట్రైనర్స్ అంటూ ఫన్నీగా రాసింది. ఈ పోస్ట్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కి రష్మిక ఫిట్నెస్ ట్రైనర్ల ఫీల్ కూడా అర్థమైపోయింది. ట్రిప్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ పక్కన బ్లాక్ అవుట్ఫిట్ లో స్టైలిష్ హ్యాట్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సింపుల్ గా అయినా క్లాస్ గా కనిపించిన ఆమె స్టన్నింగ్ లుక్స్ పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు అత్తిచూడి ఆయన అత్త మహేశ్వరిపై దాడి చేసిన ఘటనలో తమిళ నటుడు దర్శన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా నటుడు దర్శన్ పేరు తెచ్చుకున్నాడు. శ్రీలంకకు చెందిన దర్శన్ గూగుల్ కట్టప్ప సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. చెన్నైలోని ముగెప్పేర్లో ఉంటున్న దర్శన్ ఇంటి ముందు టీ దుకాణం ఉంది. అక్కడ టీ తాగేందుకు వచ్చిన కొందరు వ్యక్తులు దర్శన్ ఇంటి ముందు కారు పార్కు చేశారు. దీంతో అక్కడి నుంచి కారును తీయాలని దర్శన్ కోరాడు. ఈ క్రమంలో కారు పార్క్ చేసిన అతిచూడి దర్శన్ కు మధ్య వాగ్ వివాదం జరిగింది. అది మరింత ముదిరి పరస్పరం దాడి చేసుకున్నారు. గాయపడిన అతిచూడి మహేశ్వరి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శన్ ఆయన సోదరుడు లోకేష్ లను అరెస్ట్ చేశారు. అలాగే దర్శన్ ఫిర్యాదుతో అతిచూడి ఆయన భార్య అత్తపైన కేసు నమోదైంది. టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆయన ఒక ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హృతిక్ ని యాంకర్ మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు అని అడిగారు. దీనికి హృతిక్ రోషన్ బదులిస్తూ తన ఫేవరెట్ కో స్టార్ తెలుగు యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారు. అతను ఒక అద్భుత నటుడే కాకుండా మంచి మనిషి, గోల్డెన్ హార్ట్, వార్ 2లో ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉందంటూ హృతిక్ రోషన్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 7G రెయిన్బో కాలనీ. ఇదే చిత్రాన్ని తెలుగులో 7G బృందావన కాలనీ పేరుతో విడుదల చేశారు. సెల్వా రాఘవన్ దర్శకుడు. 2004లో విడుదలైన చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విశేషంగా సినీ ప్రియులను ఆకర్షించింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా 7G బృందావన కాలనీ పార్ట్ 2 రూపొందుతున్న విషయం తెలిసిందే. రవికృష్ణ హీరోగా సిద్దమవుతున్న ఈ సీక్వెల్ ను ఉద్దేశించి తాజాగా దర్శకుడు స్పందించారు. ఇప్పటికే సగం షూట్ అయిపోయిందని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా పార్ట్ 2 సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 7G బృందావన కాలనీకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. వారి ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే మనసుని హత్తుకునే కథతో పార్ట్ 2 సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే 50% షూట్ పూర్తయింది. పార్ట్ 1 క్లైమాక్స్ లో హీరోకు జాబ్ రావడం, ఒంటరిగా మిగిలిపోవడం వంటి సన్నివేశాలను చూపించాం. ఆ తర్వాత 10 ఏళ్లు అతడి జీవితం ఏ విధంగా సాగిందనే అంశాలతో సీక్వెల్ రూపొందిస్తున్నాం. సీక్వెల్లో ఏం జరుగుతుందనే దాని గురించి పార్ట్ 1లో క్లూ ఇచ్చాం. ఇప్పుడున్న రోజుల్లో దీనిని చిన్న చిత్రంగా విడుదల చేయడం సాధ్యం కాదు అని అన్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా స్వరాలు అందిస్తున్నారని చెప్పారు. ట్రోలింగ్లను తాను పట్టించుకోనని అన్నారు ఓ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన బాల్యం కెరీర్ గురించి పంచుకున్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. ట్రోల్స్ చేసే వారిని ఉద్దేశించి మాట్లాడారు. కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేను చూసిన తొలి సినిమా రాజా మకుటం. ఎవరికీ చెప్పకుండా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి ఆ సినిమా చూశా. దాసరి నారాయణరావు నాకు సినిమాల్లో మొదటి అవకాశం ఇచ్చారు. 1975లో స్వర్గం నరకం సినిమాతో విలన్ గా ఇండస్ట్రీకి
పరిచయం అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. ప్రతిజ్ఞ సినిమాతో నిర్మాతగా మారాను. నా బ్యానర్ను ప్రారంభించింది సీనియర్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు ఆ ప్రారంభోత్సవానికి క్లాప్ కొట్టారు. అదే బ్యానర్ పై సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరీ మేజర్ చంద్రకాంత్ తీశాను. అన్నగారు వద్దు అని వారించారు. మొండిగా ఆ సినిమా తీశాను, సక్సెస్ అయ్యాను. రాజకీయాలు నాకు సెట్ అవ్వవు. నేను కోరుకున్నవన్నీ అన్నీ జరిగాయి. దేవుడి ఆశీస్సులతో మంచి పాత్రలు వస్తే నటిస్తూ పిల్లలతో సరదాగా ఉండాలనుకుంటున్నాను. సినిమా ఫెయిల్యూర్ వేరు, నటుడిగా ఫెయిల్ కావడం వేరు. నేను నటుడిగా ఎప్పుడూ ఓడిపోలేదు. దాదాపు 560 సినిమాలు చేశాను. ఇప్పుడు నా పిల్లలు నటిస్తున్నారు. నేను అరుదుగా చేస్తున్నాను. ఒక్కొక్కరికి కోపం ఒక్క విధంగా ఉంటుంది. నాకు ఆవేశం ఎక్కువే. గతాన్ని తవ్వుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. నేను ఎప్పుడూ ఇతరులకు అపకారం చేయలేదు. నన్ను ఎంతో మంది మోసం చేశారు. అప్పటి నుంచి ఆవేశం వచ్చింది. నా ఆవేశం నాకు నష్టాన్ని కలిగించింది. నేను ట్రోలింగ్లను పట్టించుకోను. పక్కవారు నాశనం అవ్వాలని ఎప్పుడూ కోరుకోకూడదు. అలా కోరుకుంటే వాళ్ళకంటే ముందు మనం నాశనం అవుతాం. ఒకరిని మార్చాలని ఎప్పుడూ భావించకూడదు. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. ట్రోలింగ్ చేయడం వల్ల వాళ్లకు ఏం ఆనందం వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఈ విషయంలో ఎవరిని నిందించను. దేవుడి దయ వల్లే కన్నప్ప సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా ఆయన ఆశీస్సులతోనే పూర్తయింది. నా దృష్టిలో ప్రజలే ప్రత్యక్ష దేవుళ్ళు అని మోహన్ బాబు చెప్పారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వరుణ్ ధావన్తో కలిసి హై జవానీతో ఇష్క్ హోనా హైలో నటిస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన పూజ తాను ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఆడిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని చెప్పారు. పరిశ్రమలో హీరోయిన్స్ కి ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు ఇస్తున్నారని అన్నారు. దర్శక నిర్మాతలు నటీనటులపై ఒక అభిప్రాయానికి వస్తారు. వీరి పాత్రలకు సరిపోతారన్న భావనకు వస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ గురించి ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తారు. ఒకే తరహా పాత్రలకు పరిమితం చేస్తారు. ఏదైనా పాత్రను రాసినప్పుడు దానికి వారు అనుకున్న నటి సరిపోతారనుకుంటారు. ఆమెతో పాత్రకు కావాల్సిన ఆడిషన్ చేయరు. నా దృష్టిలో ప్రతి సినిమాకు ఆడిషన్ ముఖ్యం. కొన్ని ఇండస్ట్రీలోనే ఇలాంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇటీవల నేను తమిళ సినిమా కోసం ఆడిషన్కి వెళ్ళాను. కానీ ఆ పాత్రకు నా వయసుకు చాలా చిన్నదని భావించి తిరస్కరించారు. నాకంటే పెద్ద నటిని తీసుకున్నారు. సినిమాను అంగీకరించిన తర్వాత పాత్రకు సరిపోలేదని తిరస్కరించే బదులు ముందే ఆడిషన్ చేయడం ముఖ్యమని చెప్పారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు నాగశ్విన్ దర్శించుకున్నారు. శనివారం వేకువజామున ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం నాగశ్విన్ కు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నాగశ్విన్ ప్రస్తుతం కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ ముగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ ముగిలినేని, దివ్య కుప్పినేడే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 5న రష్మిక మందన బర్త్డే సందర్భంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి విషెస్ చెబుతూ కొత్త పోస్టర్ టీజర్ సాంగ్ రేయి లోలోతులా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రష్మిక వారియర్ లుక్ లో గన్ కత్తితో పవర్ఫుల్ గా కనిపిస్తుంది. రేయి లోలోతుల పాటను మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వాహబ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా రాఖేందు మౌలి క్యాచీ లిరిక్స్ అందించారు. విజయ్ దేవరకొండ, హేషం అబ్దుల్ వాహబ్, చిన్మయ్ శ్రీపాద ఆకట్టుకునేలా పాడారు. థియేటర్కు వచ్చిన ప్రేక్షకుడి దృష్టి మరలకుండా చేయడం అతిపెద్ద సవాలని ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారని నటుడు మాధవన్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా మేకింగ్, ప్రస్తుత పరిస్థితులు తదితర విషయాలపై మాట్లాడారు. ఒకప్పుడు మేము సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తే ఇంటర్వెల్లో తినడానికి పెద్దగా ఆప్షన్స్ ఉండేవి కావు. అయితే పాప్కార్న్ లేదంటే సమోసా. ఇప్పుడు మీకు కావాల్సిన అన్ని ఎంపికలున్నాయి. అప్పట్లో కుటుంబంతో కలిసి సినిమా చూడటం అనేది ఎంతో వైవిధ్యంగా ఉండేది. థియేటర్కు వెళ్లిన దగ్గర నుంచి పార్కింగ్, జనాలను తోసుకుంటూ టికెట్ కొనడం, మన ఫ్యామిలీని ఎవరూ నెట్టకుండా రక్షణగా నిలబడటం, ఇంటర్వెల్లో పాప్కార్న్ తీసుకురావడం వరకు ఎన్నో దశలుండేవి. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అదొక అద్భుతమైన అనుభూతిగా అనిపించేది. ప్రస్తుతం థియేటర్లో ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి ఇంటర్వెల్లో మీ దగ్గరికి మెనూ వస్తుంది. థియేటర్లో కూర్చొని ఉంటే సడన్ గా ఏదో ఒక పక్క మొబైల్ ఫోన్, ఫ్లాష్ లైట్ వెలుగుతూ ఉంటుంది. నచ్చిన ఆహారం అందించడానికి మెనూ కార్డ్తో థియేటర్ సిబ్బంది వస్తారు. పాప్కార్న్ నుంచి పానీపూరి వరకు అన్నీ తీసుకొస్తున్నారు. పానీపూరి వస్తే అది ఏ పానీతో చేశారో చూడడానికి మళ్ళీ ఫ్లాష్ లైట్ వేస్తారు. మీరు సినిమా చూడాలంటే వీటన్నింటినీ భరించాలి. ఇదే సమయంలో మూవీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయినా మనతో వచ్చిన తల్లిదండ్రులు మనీ వేస్ట్ అంటూ ఏదో ఒకటి మాట్లాడడం మొదలెడతారు. సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి పార్కింగ్ ఏరియా నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఒక్కొక్కరు లేచి సినిమా చూస్తున్న మిగిలిన వారికి అడ్డంగా వెళ్తూ ఇబ్బంది కలిగిస్తారు. ఎన్ని ఇబ్బందుల మధ్య సినిమా ఏమాత్రం మెప్పించకపోయినా ప్రేక్షకులు అస్సలు క్షమించరు. ప్రస్తుతం చిన్నారులు ఆశాంతం సినిమా చూసేలా చేయడం అన్నింటికన్నా పెద్ద సమస్య.
పాప్ కల్చర్ వారిపై ప్రభావం చూపుతోంది. చాలా మంది పిల్లలు కొరియన్ భాష నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది, తల్లిదండ్రులకు అర్థం కాకుండా చాలా మంది సీక్రెట్ కోడ్లో మాట్లాడుకుంటున్నారు. మన సంస్కృతిలోకి కొరియన్ పాప్ ఎలా వచ్చింది? దానికోసం మన ప్రేక్షకులను ఎలా కోల్పోతున్నాం? వాళ్లకు మనకు కథ చెప్పే విధానంలో ఉన్న తేడా ఏంటి? ఇలాంటి ప్రశ్నలతో నా బుర్ర హీటెక్కిపోతూ ఉంటుంది అని మాధవన్ ప్రస్తుత పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన నటించిన టెస్ట్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. సిద్ధార్థ్, నయనతార కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహించారు. నాగ్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమా సక్సెస్ మీట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఒక చిత్రాన్ని పెద్ద హిట్ చేశాక దాని సీక్వెల్ తో మరింత గొప్పగా ప్రేక్షకుల్ని రంజింపజేయడం చాలా కష్టం, కానీ ఈ ఘనతను మ్యాడ్ స్క్వేర్ తో కళ్యాణ్ శంకర్ సాధించాడు అని చెప్పారు. నవ్వించడం చాలా గొప్ప వరం. మనకి ఎన్ని కష్టాలు బాధలున్నా ఓ మనిషి వచ్చి నవ్వించాడంటే వాటి నుంచి బయటపడతాం కదా అనిపిస్తుంది. కాకపోతే అలా నవ్వించగలిగే మనిషి అరుదుగా దొరుకుతారు. అలాంటి వ్యక్తి ఈ రోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్ గా మనకు దొరికాడు. తనలో తన రచనలో ఓ స్వచ్ఛత ఉంది. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ అద్భుతంగా నటించారు. లడ్డు పాత్రను విష్ణు కాకుండా మరొకరు చేస్తుంటే ఇది ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. నాకు సంగీత్ను చూసినప్పుడల్లా వాళ్ళ నాన్న శోభన్ గుర్తొస్తారు. తన విజయాన్ని ఆయన ఇక్కడే ఉండి ఆస్వాదిస్తున్నారని నమ్ముతున్నా. ఏ నటుడికైనా కామెడీని పలికించడం చాలా కష్టమైన పని. అందుకే నేను అదర్స్టూ చేయడం లేదు. ఇప్పుడు మళ్ళీ అంతగా కామెడీని పలికించగలనా లేదా అని భయపడుతున్నా. కానీ ఈ సినిమాలో రామ్ నితిన్ అద్భుతమైన కామెడీ పంచాడు. తనకి మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు. తమిళ అగ్ర నటుడు అజిత్ కుమార్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాకు అధిక రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో అజిత్ ఏకే అనే గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సిమ్రాన్, ప్రభు, అర్జున్ దాస్, సునీల్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాందసా రోషన్ జహ్రాతో నటిగా తెరంగేట్రం చేశారు తమన్నా. సుమారు 20 ఏళ్ల సినీ కెరీర్లో వివిధ భాషల్లో ఆమె ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఓదెలా 2 రిలీజ్ కు సిద్దమైంది. ఇందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ పై వ్యాఖ్యలు చేశారు. యాక్టింగ్ ను తాను కేవలం వృత్తిగానే చూడలేదని వెల్లడించారు. తాను దానిని కష్టం అనుకోలేదన్నారు. ప్రతి విషయాన్ని తాను ఎంజాయ్ చేశానని వివరించారు. 10వ తరగతిలో ఉన్నప్పుడే నేను ఇండస్ట్రీలోకి వచ్చా. చదువుల్లో టీచర్లు నాకెంతో సాయం చేసేవారు. ఒక్కోసారి వాళ్లే నా అసైన్మెంట్స్ పూర్తి చేసేవారు. వారికి ఎప్పుడూ కృతజ్ఞురాలినే. నిజ జీవితంలో నేను కాలేజ్కి వెళ్లలేదు, కానీ రియల్ లైఫ్ లో మాత్రం కాలేజీ స్టూడెంట్ గా నటించా. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అప్పుడే 20 ఏళ్ళు అవుతుంది. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. కెరీర్ ఆరంభించినప్పుడు ఇన్నేళ్లుంటానని అనుకోలేదు. నా 21వ పుట్టినరోజు నాడు జరిగిన ఒక సంఘటన ఏమాత్రం మర్చిపోలేను. పుట్టినరోజు సందర్భంగా షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని ఇంట్లోనే ఉన్నా. అప్పుడు నాపై పత్రికల్లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది. తమిళంలో నంబర్ 1 నటి అనేది అందులోని సారాంశం. అది చదువుతూ నేను కన్నీళ్లు పెట్టుకున్నా. త్వరగా ఆ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. నెంబర్ 1 స్థానానికి వెళ్ళాక అక్కడే కొనసాగడం అంత సులభం కాదనిపించింది. అదొక బాధ్యతగా తీసుకున్న. ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలు చేయాలని అనుకున్నా. ఈ స్థాయికి చేరుకున్నా అని ఆమె వివరించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.